మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి నేతల తీరుపై మండలి విపక్ష నేత బొత్స తీవ్ర విమర్శలు చేశారు. కూటమి నేతలకు చట్టం అంటే గౌరవం, నమ్మకం లేదన్నారు. తిరుపతిలో బస్సు అద్దాలు పగలగొట్టి కార్పొరేటర్లని లాక్కెళ్లారన్నారు. అనేక చోట్ల దౌర్జన్యాలు చేశారన్నారు. వాళ్ళకి బలం లేదు కాబట్టే దౌర్జన్యం చేసి అప్రజాస్వామికంగా గెలవాలని చూస్తున్నారన్నారు. కూటమి నేతల తీరును తీవ్రంగా ఖండించారు బొత్స. 164 సీట్లు వచ్చినా కూటమి నేతలకు అభద్రతాభావం పోలేదు అన్నారు బొత్స. చట్టం మీద నమ్మకం లేదు, చట్టం అంటే వాళ్ళకి వచ్చి గౌరవం లేదు, చట్టం అంటే వాళ్ళు ఇచ్చిందే చెప్పిందే చట్టం, వాళ్ళు చేసిందే చట్టం. ఇప్పుడే చూశాను టీవీలో, తిరుపతిలో బస్సును అద్దాలు పెద్దలు కొట్టి బస్సులో అక్కడ ఉన్న కార్పొరేటర్ని చొక్కాలు పట్టుకొని లాక్కెళ్ళిపోయి కార్లు ఎక్కించిన సంఘటన చూశాను. వాళ్ళకి బలం లేదు కాబట్టి ఏదో విధంగా దౌర్జన్యం చేసి చట్టాన్ని చేతిలో తీసుకుని అప్రజాస్వామ్యంగా గెలాలనేది ఉద్దేశంతో. ఏంటి 120 సీట్లు వచ్చాయి. ఈ మేయర్ ఉంటేటి లేకపోతే డిప్యూటీ మేయర్ ఉంటేటి లేకపోతే, కానీ అది వాళ్ళ తాలూకు నైజం. అది ఎందుకు డిక్లేర్ చేసుకుంటూ అయిపోయాయి కదా, నామినేట్ చేసుకుంటూ అయిపోయాయి కదా, ఎందుకు ఎన్నికలు పెట్టడం? నామినేట్ చేసుకో, తప్పేముంది? అయితే దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే 121 సీట్లు వచ్చినప్పటికీ కూడా కూటమి వాళ్ళకి ఇంకా కూడా అభద్రతా భావం పోలేదు, ఇన్సెక్యూరిటీ పోలే. ఇంకా వాళ్ళ మైండ్లో ఏదో భయమో అనేది అర్థమవుతుంది, మాకేది అర్థమవుతుంది.